హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో నార్మల్గా వ్లాగ్ చేసి చాలా రోజులైంది. అంటే నార్మల్గా టెంపుల్స్ అవి ఇవి వ్లాగ్ చేసిన కానీ ఒక డిఫరెంట్ వ్లాగ్ అంటే ఈరోజు మ్యారథాన్ ఉంది. ఈరోజు ఆగస్ట్ 24th అనమాట. ఈరోజు మ్యారథాన్ ఉంది. యాక్చువల్లీ మ్యారథాన్ ఈరోజు రేపు 24, 25 2 days ఉంది. బట్ నాకేంటంటే రేపు ఉంది. కానీ నేను ఈరోజు గూడీస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా. అంటే నిన్న ఈరోజు గూడీస్ ఇస్తారనమాట. సో టీ షర్ట్, బిగ్ కిట్ అంటారు దాన్ని. సో ఆ గూడీస్ ఇస్తారనమాట. సో 5 km అయితే ఈరోజు స్టార్ట్ ఉంది ఆల్రెడీ. సో మార్నింగ్ లేచి చాలా రోజులైంది. మార్నింగ్ లేచిన ఇప్పుడే లొల్లి అయిపోయింది పొద్దున లేవాలంటే. సో ఇప్పుడైతే వెళ్ళి గూడీస్ కలెక్ట్ చేసుకుంటా. సో ఇది కండక్ట్ చేసేది ఎవరంటే ఎన్ఎండిసి వాళ్ళు. సో ఇది చాలా పెద్ద మ్యారథాన్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది మ్యారథాన్. సో ఇంటర్నేషనల్ లేబుల్ కూడా వచ్చిందంట. సో నేను ఏంటంటే ఈరోజు అక్కడ ఈ ఎన్ఎండిసి ఎట్లా గూడీస్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ తర్వాత మన రేపు ఎట్లుంటుంది అండ్ పార్ట్ 1 పార్ట్ 2 పెడతా. ఈరోజు వెళ్ళి గూడీస్ కలెక్ట్ చేసుకుంటా. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు మియాపూర్ వెళ్తున్నా. అక్కడ మా ఫ్రెండ్ వస్తాడు. ఇద్దరం కలిసి వెళ్ళి గూడీస్ కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇంకా వేరే ఇద్దరిది కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని చూపిస్తా అక్కడ ఎట్లుంటుంది ఏంది అని. ఒకవేళ కుదిరితే 5 km వాళ్ళది కూడా కనిపిస్తే చూపిస్తా. అండ్ రేపు నేను పార్ట్ 2 అంటే మొత్తం నేను 10 km రిజిస్టర్ చేసుకున్నాను యాక్చువల్లీ. సో కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఫ్రీ అనమాట. సో నార్మల్గా బయట నుంచి వస్తే కొంచెం కాస్ట్ ఉంటుందేమో. సో 1500 to 2000 ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నా. సో కార్పొరేట్ ఎంప్లాయీస్కి అయితే ఫ్రీ అనుకుంటున్నా. సో కాస్ట్ ఏమి ఉండదు. అండ్ 25,000 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారట ఈసారి. సో చాలా పెద్ద మ్యారథాన్ అనమాట ఇది. అండ్ సో దాని గురించి ఎన్ఎండిసి ఎందుకు వాళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తారు దాని గురించి నేను మొత్తం చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. చలో లెట్స్ గో. సో లోపలైతే చాలా స్టాల్స్ పెట్టారు. అన్నీ చూపిస్తా అండ్ ఏంటి స్టాల్స్ అనేది కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి అయితే మన కుండాపూర్ దగ్గర ఉన్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మొత్తం ఆర్గనైజ్ చేశారు. సో యాక్చువల్లీ ఎన్ఎండిసి మ్యారథాన్ అనేది 2011లో స్టార్ట్ అయింది. అండ్ ఇదైతే మనకి 13th ఎడిషన్ ఆఫ్ హైదరాబాద్ మ్యారథాన్. సో ఈ ఇయర్ మొత్తం 25,500 రన్నర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 23% ఉమెన్ అండ్ 100 కార్పొరేట్స్ కూడా. సో ఇప్పుడైతే ఈ హైదరాబాద్ మ్యారథాన్ ఇంటర్నేషనల్ క్యారెంటల్ పైన ఉంది. సో అని చెప్పినా కదా ఇంటర్నేషనల్ లేబుల్ వచ్చిందని. సో అట్లా. అండ్ సో ఈ మారథాన్‌లో మొత్తం మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. సో 5K, 10K, 21K అండ్ 42K. సో కే అంటే కిలోమీటర్స్. సో 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అట్లా. అండ్ 21K అంటేనైతే హాఫ్ మ్యారథాన్ అండ్ ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్. సో ఈ ఫుల్ మ్యారథాన్ 42 కిలోమీటర్స్ అని సెట్ చేసింది. సో సమ్ 1800 అట్లా ఆ టైంలో. సో అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్‌లో లాస్ట్ సండేలో పెడతారు. రన్నింగ్ అవర్స్ రన్నింగ్ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడానికి అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ సిటీ మొత్తం ఒక్క దగ్గరికి తీసుకురావాలనే కాజ్‌తోనైతే ఈ మ్యారథాన్‌ని కండక్ట్ చేశారు. అండ్ కొందరు చారిటీకి మనీ రైజ్ చేయడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి అట్లా. సో ఆగస్ట్ 24 సాటర్‌డే రోజైతే 5K రన్ అయిపోయింది. పీపుల్ ప్లాజా నుండి నెక్లెస్ రోడ్ వరకు 5K రన్ అయిపోయింది. సో నేనైతే 10K రిజిస్టర్ చేసుకున్నా. అండ్ అది కూడా రోడ్ మ్యాప్ చూపిస్తా ఎక్కడి నుండి ఎక్కడి వరకని. సో నేనైతే గూడీస్ తీసుకోవడానికి వెళ్ళిన. సో ఇవే స్టాల్స్ అన్నీ. సో ఇక్కడ రకరకాల స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో చూడండి. అండ్ ఏంటంటే మనకి మొత్తం ఒక ఎట్లా అంటే నీట్‌గా అంటే మనం ఎళ్లి ఒక బిబ్ నంబర్ ఉంటుంది మనకి. సో బిబ్ ట్యాగ్ తీసుకోవాలి. సో అదేంటంటే మనం చెస్ట్ పైన పెట్టుకొని మనకు టీ షర్ట్ ఇస్తారు. సో బ్లూ కలర్ టీ షర్ట్స్ కనిపిస్తున్నాయి కదా! సో అవి ఎన్ఎండీసీ టీ షర్ట్స్ రన్నర్స్‌వి అవి. సో అది యేసుకొని దానిపైన మనం ట్యాగ్ అటాచ్ చేసుకొని మనం రన్ చేయాలన్నమాట. సో దానికి ట్యాగ్ కూడా దానిలో మనకు ట్రాకింగ్ ఉంటది. సో ఆ ట్యాగ్‌లోనే ట్రాకింగ్ ఉంటది. మనం అంటే ఎక్కడెళ్తున్నాము అని ట్రాకింగ్ కూడా చేస్తారనమాట. సో ఇక్కడ మనం వెళ్తేనైతే లోపల మొత్తం ఆర్గనైజ్ చేశారు. నీట్‌గా ఆర్గనైజ్ చేశారు. సో మనం ఎళ్ళగానే లెఫ్ట్ సైడ్‌లో అక్కడ బిగ్ ట్యాగ్ తీసుకొని, వచ్చి టీ షర్ట్ తీసుకొని మనకు కూపన్స్ కూడా ఇచ్చారు. సో అన్నీ చూపిస్తాను. నేను చూడండి మీరు. సో మనకి ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా అరేంజ్ చేశారనమాట. సో అంటే ఫ్రీ కాదు. కొంత అమౌంట్ కట్టాలి. సో అది కూడా చూపిస్తాను. అండ్ ఆ గేమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూపించి ఆ గేమ్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది మొత్తం. సో మనకు లోపట ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడే బిబ్ ట్యాగ్ ఇస్తారు. సో మనం రిజిస్టర్ చేసుకున్నాక కొన్ని రోజులకి మనకి బిబ్ నంబర్ వస్తది. ఆ నంబర్ చెప్తే ఇక్కడ బిబ్ ట్యాగ్ ఇస్తారు. అందులో ఒక చిప్ ఉంటది.
అది మనం ఎంతసేపట్లో వెళ్తున్నామని ట్రాకింగ్ ఉంటది అది మొత్తము. సో, ఇక్కడ మనం ఆ నంబర్ చెప్పడంతోనే మనకు బిప్ ట్యాగ్స్ ఇస్తారనమాట. నేను చూపిస్తా బిప్ ట్యాగ్స్ ఎలా ఉంటుందో. Our officers will be deployed all along the route to make the experience an enjoyable one. సో, నేను చెప్పిన బిబ్ నంబర్ అయితే ఇదే. సో, నా బిబ్ నంబర్ 19298. సో, కింద నేమ్ గూడా వస్తది. సూరజ్ బండి అని కనిపిస్తుందా? సో, దాని ఎనకాల వచ్చేసి మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నేమ్ ఒకటుంటుంది. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోన్ నంబర్ గూడా ఉంటుంది. సో, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎవరికి కాల్ చేయాలి అని దాని నంబర్ గూడా ఉంటుంది. సో, నేనైతే తీసేసుకున్న బిబ్ ట్యాగ్. అందులో చిప్ కూడా ఉంటుంది. సో, అదే మనము చెస్ట్ పైన ఇది దాన్ని పిన్‌లు ఇస్తారు. అంటే సేఫ్టీ పిన్స్ ఇస్తారు. దాంతోని మనం పెట్టేసుకొని ఇంకా పరిగెత్తాలి. సో, అప్పుడు ట్రాకింగ్ ఉంటది. లైవ్ ట్రాకింగ్ ఉంటదనమాట. సో, అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం టీ షర్ట్స్ కోసం వెళ్ళాలి. అది తీసుకొని చూపిస్తే మనకు టీ షర్ట్స్ ఇస్తారక్కడ. సో, బిబ్ ట్యాగ్ కలెక్ట్ చేసుకున్నాక క్వైట్ ఆపోజిట్ సో, టీ షర్ట్ కలెక్షన్ అనమాట. సో, ఆ బిబ్ ట్యాగ్ తీసుకొని వస్తే ఇక్కడికి మనం సో, టీ షర్ట్ మెన్ అండ్ రైట్ సైడ్ ఏమో వుమెన్స్. సో, అక్కడికెళ్ళి మనం ఆ బిబ్ నంబర్ చూపిచ్చి సైజ్ చెప్తే మన సైజు మనం రిజిస్టర్ చేసుకున్న సైజ్ చెప్తే వాళ్ళు సెంట్రో బ్యాగ్‌లో పెట్టి ఇస్తారు. సెంట్రో అంటే బ్రాండ్ ప్రమోషన్ కోసం సెంట్రోది. అండ్ దాంతో పాటు కొన్ని సెంట్రో వోచర్స్ కూడా ఇస్తారు. సో, ఫైనల్లీ మా బిబ్ కిట్స్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. సో, మావి మా ఫ్రెండ్స్‌వి కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. సో, ఎక్కువ రష్ ఏం లేకుండే తొందరనే అయిపోయింది. అండ్ ఇదొచ్చేసి మ్యారథాన్ రూట్ మ్యాప్. సో, మ్యారథాన్ అంటే ఫుల్ మ్యారథాన్ రూట్ మ్యాప్ ఇది. సో, రూట్ లెంగ్త్ 42 కిలోమీటర్స్ అనమాట. సో, కింద కనిపిస్తుంది కదా! సో, స్టార్టింగ్ పాయింట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఎండింగ్ పాయింట్. అండ్ ఇది హాఫ్ మ్యారథాన్ రూట్ మ్యాప్. సో, సేమ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ అదొచ్చేసి మనకి ఆహ్, ఇక్కడనే సేమ్ 10K అంటే 10K రూట్ మ్యాప్ అండ్ 5K రూట్ మ్యాప్ కూడా ఉంది. సో, 5K అయితే అయిపోయింది. సో, 10K రూట్ మ్యాప్స్ అయితే చూడండి. సో, అన్నీ చూపిస్తారు. హిల్స్ అన్నీ డౌన్ అన్నీ కవర్ చేసేటట్టయితే వాళ్ళు రోడ్ మ్యాప్ అయితే సెలెక్ట్ చేస్తారు. సో, నాదైతే రేపుంది. సో, ఇదైతే రోడ్ మ్యాప్. సో గాయ్స్ మనకు అయితే గుడిస్ అయితే ఇచ్చేసారు అన్నమాట 10K రన్ కోసం. సో ఒక టీ షర్ట్ అంటే రేపు మ్యారథాన్ ఉంది కదా, సో ఈ టీ షర్ట్ వేసుకొని మ్యారథాన్ చేయాలి 10K రన్ కోసం. అండ్ ఇదేమో బిబ్ నెంబర్. సో సమ్ కార్డ్ అండ్ వీ హ్యావ్ ఎ కూపన్ ఆఫ్ 499 ఫర్ సెంట్రో, అంటే జస్ట్ ఫర్ 499. సో సెంట్రో కూపన్ అయితే ఇచ్చారు. సో గూడీస్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు. సో ఇదైతే క్రేజీ ఉన్నాయి స్టాల్స్ అయితే. నేను మొత్తం వీడియో పెట్టి నాకు చూడండి ఎట్లుందో. సో రేపు మ్యారథాన్ కోసం వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం. సో, ఇదైతే ఏఐ యోగా మ్యాట్ అంట. సో, అది మనం దానిపైన యోగా చేస్తుంటే అది మనం కరెక్ట్ చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా అని స్క్రీన్‌లో చూపిస్తదంట. సో, ఫైనల్లీ లోపల నుంచి మేము బయటకొచ్చినంకనైతే చూసింది గేమాలజీ. అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో, సమ్ 10 గేమ్స్ ఉన్నాయి. సో, ఈ 10 గేమ్స్ మనం ఒకసారి మనీ కడితే 3 టైమ్స్ ఆడొచ్చనమాట. సో, మనకు ఒక కార్డ్ ఇస్తారు. మనం ఒక్కసారి ఆడినంక అందులో టిక్ పెడతారు. అండ్ ఈ దీనికొచ్చేసి రూ. 130 అంటే టోటల్ ఎన్ని గేమ్స్ అయినా ఆడొచ్చు. రూ. 130 3 టైమ్స్ ఆడొచ్చు ఒక్కొక్క గేమ్. సో, అన్ని గేమ్‌లు ఆడొచ్చు. 3 టైమ్స్ ఆడొచ్చనమాట. సో, రూ. 130 అండ్ ఇక్కడ ప్రైజ్ ఏంటిదంటే మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక కార్డ్ ఇస్తారు. మన నంబర్ తీసుకొని వాళ్ళు ఆ కార్డ్‌ని వాళ్ళు అందులో మన ఒక బాక్స్‌లో ఏస్తారనమాట. అండ్ ఈవినింగ్ వాళ్ళు లక్కీ డ్రా తీస్తారంట. సో, లక్కీ డ్రాలో ఒకవేళ మన కార్డ్ అయితే ఒకవేళ వచ్చిందనుకో మనకు రూ. 2500 క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేస్తారంట. అంటే ప్రైజ్ లాగా. సో, చూసిర్రా గేమ్ ప్రైజ్ వర్త్ రూపీస్ 10,000 అంటే అందరికి కలిపి. సో, 3 ఆర్ సమ్ 4 పీపుల్‌కి కలిపి. సో, నేనైతే రూ. 130 కదా అని రిజిస్టర్ అయితే చేసుకున్నా. సో, అన్ని గేమ్స్ ఉన్నాయి చూసిర్రు కదా! సో, చేతికి బ్యాండ్ కూడా కట్టిర్రు. సో, అన్ని గేమ్స్ ఒక్కొక్కటి 3 టైమ్స్ ఆడొచ్చనమాట. సో, నేనైతే ఫస్ట్ ఇది ఆడిన. సో, ఇది మన క్యారమ్ బోర్డ్ లాగా ఉంది. సో, ఆడుతున్నాం చూసినామా? సో, ఎవరి బాక్స్ అయితే ఫస్ట్ ఖాళీ అయితదో సో, వాళ్ళు విన్నర్ అంట. సో, చూడండి ఒకటి ఏమో ఇట్లా రిబ్బన్ లాగా ఉంది. ఆ రిబ్బన్‌కి పెట్టి ఆ కాయిన్‌ని మనం ఇట్లా అనాలి. సో, ఎవరి బాక్స్ అయితే ఫస్ట్ ఖాళీ అయితే వాళ్ళు విన్నర్ అనమాట. సో, తర్వాత ఇదైతే కాక్‌ది. సో, మనం ఇట్లా అంటే మధ్యలోనేమో సమ్ 3 పాయింట్స్, కిందనేమో 2 పాయింట్స్, లాస్ట్ ఏమో 5 పాయింట్స్. సో, లాస్ట్ 2 రోస్ ఆ హోల్స్ ఉన్నాయి కదా! 2 రోస్ అట్లా 5 పాయింట్స్ అనమాట. సో, నేను నా అపోనెంట్ సో, ఇద్దరం ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్ అనమాట. సో, సమ్ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ ఉంటది కాక్ ఏయడం. సో, అది ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కాయిన్. సో, కాయిన్ దాని పైన ఒకటి మధ్యలో 5, 4, 3, 2, 1 అని ఉన్నాయి అట్లా.
సో నేను నా ఆపోనెంట్ సేమ్ ఆ కాయిన్ ఇట్లా మనం ఇట్లా పోతుంది కదా, సో రోల్ చేసుకుంటా కాయిన్ పోయి 3 టైమ్సా 3 టైమ్స్ ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ 3 టైమ్సో 5 టైమ్సో ఉంటుంది, నాకు గుర్తులేదు. సో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో సో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఈ గేమ్ కూడా చాలా బాగుండే, నాకు నచ్చింది ఇది కూడా. సో అండ్ ఇది వచ్చేసి సమ్ డైస్ లాగా. సో అక్కడ ఒక రెడ్ వన్ కనిపిస్తుందా, అన్నిటికంటే అన్ని ఎల్లోలో కనిపిస్తే అది ఒకటి రెడ్ వన్ కనిపిస్తుంది. ఆ రెడ్ వన్ అయితే బయటికి తీసుకురావాలి. సో ఈ గేమ్ కొంచెం మైండ్ గేమ్ అనమాట. సో మైండ్ పెట్టి ఆలోచించాలన్నమాట. సో ఇది కూడా నేను ఆడిన అండ్ ఫైనల్లీ నేను కూడా ఇది బయటికైతే తీసుకొచ్చేసిన. కొంచెం అటు ఇటు అటు ఇటు ఆలోచించి లాస్ట్కి అయితే కొన్ని టిప్స్ తోటి బయటకైతే తీసుకొచ్చాను అనమాట. సో మనం బయటకు వచ్చినాక మనకు డెకథలాన్ వోచర్స్ కూడా ఇచ్చారనమాట. సో 300 200 చాలా వోచర్స్ ఉన్నాయి, 3 4 5 ఉన్నాయి వోచర్స్. బయటకు వచ్చేసినాక లోపల అన్ని తీసుకొని లోపల స్టాల్స్ ఉన్నాయి, మొత్తం చాలా బాగున్నాయి. సో వెనకాల మనకు ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా. ఇది ఎప్పుడు అంటే మనకి మ్యారథాన్ అంటే అయిపోయిన తర్వాత. సో ఈరోజు 5K అయిపోయింది, వాళ్ళకి పెడతారనమాట అటు సైడ్. సో మనది రేపు 25K 21K 5K 42K 10K రేపు అనమాట. సో వెయిట్ ఫర్ దాని పార్ట్ 2.